నువ్వు సూర్య కలిసి ఇక మీదట బయటికి వెళ్ళకూడదు. కానీ ఎలా? నేను రాను అన్నా తప్పించుకోవడానికి ఏదో ఒక కారణం చెప్పినా మీ అబ్బాయి చిన్నబుచ్చుకుంటారు నాన్న. చాలా చిన్న పిల్లల్లాగా గొడవ చేస్తారు. అయినా సరే ఇక మీదట వాడితో కలిసి నువ్వు బయటికి వెళ్ళొద్దమ్మా. చూడమ్మా సంధ్య, వాడంతగా గొడవ చేస్తే ఈ నిజమేదో నేరుగా వాడికే చెప్పేద్దాం. వద్దండి, వద్దు. డాక్టర్ గారు వాడు కోలుకోవడానికి ఇంకా 4 నెలలు పడుతుందని మీరే చెప్పారు కదా. అయినా సరే నిజం చెప్పేస్తానంటున్నారేంటండి? మరి ఏం చేయను లక్ష్మి, అదొక్కటే మార్గం. వద్దు నాన్న, మీరెట్టి పరిస్థితుల్లోనూ చెప్పొద్దు. అది కాదమ్మా. మీకు చేతులెత్తి దండం పెడతాను. ఏం జరిగినా సరే వాడికి మాత్రం ఈ నిజాన్ని చెప్పడానికి వీల్లేదు. వాడు తట్టుకోలేడండి. ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి? వాడికి ఆరోగ్యం బాగుపడే వరకు మనం ఎదురు చూసామంటే ఈలోగా సంధ్య కాపురం కూలిపోతుంది, అంతే కదా? పర్వాలేదు నాన్న, ఏం జరగాలని రాసి పెట్టుంటే అదే జరుగుతుంది. అంతేకాని మీరు మాత్రం కంగారు పడకండి. నా కోసం ఆలోచించి నా మాటని లెక్క చేయకుండా ఆయనకి నిజం చెప్తే నేను చచ్చినంత ఒట్టు. ఇక నా వల్ల కాదు. నడిచి నడిచి కాళ్ళు బొబ్బలెక్కే. ఒక్కడుగు కూడా వేయలేను. అమ్మా, ఏం మొగుడు అయ్యా నువ్వు? నిన్ను నమ్మినందుకు ఊర్లన్నీ పాదయాత్రలు చేయిస్తున్నావు. నన్నేం చేయమంటావే? ఇదిగో నా జేబులో డబ్బులుంటే ఇలా నడిపించేవాడినా? ఏ క్యాబ్లోను ఆటోలోను ఎండ పడకుండా తీసుకెళ్లేవాడిని. కాళ్ళకి చెప్పులు సరిలేవు కానీ క్యాబులు ఆటోలును. సిగ్గుండాలి ఇలాంటి మాటలు చెప్పడానికి. తప్పంతా నాదే అన్నట్టు మాట్లాడతావే? ఇదిగో నీ నోటు దురుసు వల్ల మన చుట్టాల్లో ఒక్కరు కూడా ఇంట్లో అడుగు పెట్టనివ్వడం లేదు. నోటి దురుసు కాదు, మన ఆత్మాభిమానాన్ని గౌరవాన్ని ఒంటి చేత్తో నిలబెడుతున్నాను. అది అర్థం చేసుకోకుండా నా మీద నిందలేస్తారా? నన్ను నువ్వు నిందలేసుకోవడం కాదే. అసలు మనం ఆ సంధ్యని అల్లుడిని తిట్టుకోవాలి. నీ పిల్ల ఇంకొకరితో తిరుగుతుందిరా అంటే అరే అదేం పెద్ద తప్పు కాదన్నట్టు దాని వెనకేసుకొచ్చి మనల్ని బయటికి పోమంటాడు. అంతా ఆ మాయలాడి పని. అల్లుణ్ణి అంతగా గుప్పెట్లో పెట్టుకుంది. అది చెప్పినట్టే వాడు ఆడుతున్నాడు. ఆ మొగుడు పిల్లలు ఎలా ఉన్నా మళ్ళీ మనకి ఆ ఇంటికి వెళ్లే ఛాన్సే లేకుండా పోయింది. ఇప్పుడేం చేద్దాం? ఎక్కడికి వెళ్దాం? నన్ను అడుగుతారేంటండి? అసలే కడుపులో ఆకలి దంచేస్తుంది, కంటికి నీరసం కమ్మేస్తుంది. పేరుకి ఊరంతా చుట్టాలే కాని పిలిచి భోజనం పెట్టే నాదుడు ఒక్కడు కూడా లేడు. అవునే అమ్మా. ఏమండి, మన వినాయకరావు అండి. అవును వాడే. అమ్మయ్య, ఈ రోజుకి మన కడుపు నిండినట్టు. పదండి పదండి. వినాయకరావు 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 వినాయకరావు. మీరేంటి ఇలా పరిగెత్తుకొస్తున్నారు? అంతా మా కర్మ. ఏం చెయ్యాలో ఎక్కడికి వెళ్లాలో దిక్కు తోచక తిరుగుతూ ఉంటే నువ్వు మాకు దేవుళ్ళ కనిపించావు. ఏంటి ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదా? అంటే అందరేళ్లకి ఒక రౌండ్ వేసేశారన్నమాట. వాళ్ళు బయటికి పొమ్మని గెంటేశారా? వినాయకరావు, నువ్వు కూడా అలా మాట్లాడితే ఎలాగయ్యా? ఒక ఊరు వాళ్ళం, నువ్వైనా మమ్మల్ని కనికరించాలి. కనికరించాలా? మిమ్మల్నా?
మీలాంటి వాళ్ళని చేరదీస్తే పచ్చని సంసారాలు కూడా బొగ్గుమంటాయి. అదేం మాట వినాయక. నేను ఇలానే మాట్లాడతాను, ఎందుకంటే మీ గురించి పూర్తిగా నాకు తెలుసు కాబట్టి. ఆకాష్కి పిల్లనిచ్చిన అత్తమామలంటూ ఆ ఇంట్లో చేరి సంధ్యని ఎలా కాల్చుకుని తిన్నారో నాకు తెలియదు అనుకుంటున్నారా? అలాంటి మంచి మనిషిని మీరు కష్టపెట్టినందుకే మీకు ఈ గతి పట్టింది. ఇదిగో వినాయక, నువ్వు మమ్మల్ని ఏమైనాను పడతాం, కానీ ఆ సంధ్య గురించి మాత్రం గొప్పలు చెప్పుకో. ఇదిగో అదేం తక్కువది కాదు. ఏం మాట్లాడుతున్నారు? మా కళ్ళారా చూసిన నిజం వినాయక. మొన్న మేమిద్దరం శ్రీశైలం పోతే అక్కడ సంధ్య వేరే మగాడితో గుళ్ళో ఉంది. ఇహిహి అహాహా అంటూ ఒకటే ఏకైకలు పకపకలు. మా ఇద్దరిని చూసి భయపడి పారిపోయింది. ఆ సంగతి ఆకాష్కి చెప్తే భార్యకి బుద్ధి చెప్తాడు, అలాంటి క్యారెక్టర్ లేని దాని గురించి నిజం తెలుసుకుంటాడు అనుకుంటే మమ్మల్ని తిట్టి పంపించాడు. అంతా తనకు తెలిసే జరుగుతుందని సపోర్టింగ్ ఒకటి. పైగా ఇంకెప్పుడు ఇలాంటి చాడీలు అబద్ధాలు చెప్పొద్దని మాకే నీతులు చెప్పి పంపించాడు. ఆకాష్ కాబట్టి, వాడికి మంచి మర్యాద తెలుసు కాబట్టి అంతటితో వదిలిపెట్టాడు. అదే నేనైతే రెక్కలు పట్టుకుని బయటికి ఈడ్చిపడేసేవాణ్ణి. ఇదిగో వినాయక, అంత మాట ఎందుకని నువ్వైనా మమ్మల్ని కరుణించాలి వినాయక. అవునయ్యా, ఎలాంటి బతుకు బతికాం, కానీ ఇప్పుడు ఇలా రోడ్లు పట్టుకుని తిరుగుతున్నాం. తిండికి కూడా గతి లేదు, చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. నువ్వే పెద్ద మనసు చేసుకుని మాకేదైనా సహాయం చేస్తే. అప్పనంగా తిష్టవేయాలనుకున్న మీలాంటి వాళ్ళు ఆఖరికి ముష్టి వెత్తుకోవడానికి పనికొస్తారని ఇప్పటికైనా తెలుసుకోండి. తీసుకోండి. ఇంకెప్పుడు ఈ ఊర్లో కనిపించొద్దు. ఇంకోసారి సంధ్య గురించి నా దగ్గరే కాదు, ఎవరి దగ్గరైనా తప్పుడు వాగుడు వాగితే ఆకాశం తీసుకొచ్చి మీ ఇద్దరిని తరిమి తరిమి కొట్టిస్తాను. వద్దయ్యా, అంత శ్రమ మీకెందుకు? మేమే నోరు మూసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఛే! తిడితే తిట్టాడు గాని 5,000 ఇచ్చాడు. 10 రోజుల వరకు ఏ డోకా లేదు. పదండి, వెళ్ళి వేడి వేడిగా బిర్యానీ తినేద్దాం. ఇదిగో ఫ్యామిలీ ప్యాక్ తింటే గాని మన ఆకలి తీరదు. పదండి. ఏంటి బాబ్జీ ఇంత లేటుగానే వచ్చేది? ఫస్ట్ టైం నువ్వు నన్ను చీర తీసుకురమ్మని చెప్పావు కదా, అందుకే సిటీలో ఉన్న బెస్ట్ శారీ షాప్స్ అన్నీ తిరిగాను. అన్నిట్లోకి బెస్ట్ తీసుకొచ్చేసరికి ఇంత లేట్ అయింది. తీసుకో. ఈ చీర నీకు నచ్చిందో లేదో చెప్పు దివ్య. నా కోసం కష్టపడి తీసుకొచ్చావు కదా, బాగానే ఉంటుందిలే. ఆ? నానమ్మా, నానమ్మా, ఇలా రా. వస్తున్నానే. ఏమిటే? ఆ? ఏంటి ఇది? కళా నిజమా? గిల్లి చూసుకో, నీకే తెలుస్తుంది. లేదే తల్లి, నిజంగా నిజమే.
ఈ చీరకట్టులో లక్ష్మీ కళ ఉట్టి పడుతుంది. నీ మనవడి తెచ్చిన గిఫ్ట్ కదా, అందుకే ఇంత బాగుంది. బావుంది చీర మాత్రమే కాదు, మారిన నీ మాట, నీ మనసు. ఇంతకీ నీ మనవడు ఎప్పుడొస్తాడు? ఇంకా ఆఫీస్ అయ్యుండదు. హహ, నువ్విలా చీరకట్టులో ఉన్నావని తెలిస్తే రెక్కలు కట్టుకుని వాలిపోతాడు. ఆ, నేను ఫోన్ చేయనా? ఆహా, ఏం అవసరం లేదు. పని చేసేవాడిని చెడగొట్టడం ఎందుకు? ఎప్పుడూ వచ్చే టైంకే రానివ్వు, నేను వెయిట్ చేస్తాను. ఆ, అయితే వచ్చేటప్పుడు మల్లెపూలు, స్వీట్లు తెమ్మని చెప్పనా? చెప్తే చెప్పు. అలా కాదే తల్లి, నువ్వు ఇష్టంగా ఒప్పుకుంటేనే. అన్నీ డైరెక్ట్గా చెప్పలేం. ఎంత వయసు వచ్చింది, అర్థం చేసుకోలేవా? అర్థమైందే, శోభనానికి సిద్ధమయ్యావని. పుట్టంగానే నా చేతిలో మునిమనవడు క్యార్ క్యార్ ఓయ్ ఓయ్ అని అంటాడనమాట. నీ గోల నీది. ఆ, 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 బంగారు తల్లి. మొన్న మేమిద్దరం శ్రీశైలం పోతే అక్కడ సంధ్య వేరే మగాడితో గుళ్ళో ఉంది. ఆ సంగతి ఆకాష్కి చెప్తే భార్యకి బుద్ధి చెప్తాడు, అలాంటి క్యారెక్టర్ లేని దాని గురించి నిజం తెలుసుకుంటాడు అనుకుంటే మమ్మల్ని తిట్టి పంపించాడు. చ్చ! వాళ్ళ గురించి తెలిసి కూడా నేనెందుకు ఇంతగా ఆలోచిస్తున్నాను? సంజయ్ క్యారెక్టర్ ఏంటో తెలిసి కూడా ఎందుకు నేను అనుమానిస్తున్నాను? వెంటనే సంధ్యతో మాట్లాడి క్లారిటీ తీసుకోవాలి. హలో, చెప్పండి సార్. అమ్మా సంధ్య, నీతో మాట్లాడే పనుంది, ఒకసారి నా క్యాబిన్కి రామ్మా. ఓకే సార్, వస్తున్నాను. సడన్ గా నాతో మాట్లాడాల్సిన పనేంటి? మే ఐ కమ్ ఇన్ సార్? రామ్మా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కూర్చోమ్మా. పర్లేదు సార్, చెప్పండి. మొన్న మీ ఫ్రెండ్ పెళ్లి కోసం వైజాగే కదా వెళ్ళానని చెప్పావు? అవును సార్. ఎందుకు అడుగుతున్నారు? ఏం లేదమ్మా, నిన్న కారులో వెళ్తుంటే రోడ్డు మీద ఆకాశ్ అత్తమామలు కనిపించారు. వాళ్ళు నిన్ను శ్రీశైలంలో వేరే వ్యక్తితో చూసినట్టు చెప్పారు. అది నిజమా అబద్ధమా? ఇది నీ మీద అనుమానంతో అడగడం లేదమ్మా, వాళ్ళ మాటలు నిజం కాదన్న నమ్మకంతోనే అడుగుతున్నాను. చెప్పు సంజయ్, నువ్వు వెళ్ళింది వైజాగ్ కాదా? పిన్ని బాబాయ్ చెప్పింది నిజమే సార్. ఏంటమ్మా నువ్వు చెప్పేది? నేను పెళ్లికి వైజాగ్ వెళ్ళాను సార్. పెళ్లి తర్వాత పెళ్లి కూతురు వాళ్ళమ్మ శ్రీశైలం వెళ్ళాలని మొక్కుకుందంట. సో అందరం కలిసి వైజాగ్ నుంచి శ్రీశైలం వెళ్ళాం. నాతో పాటు
వాళ్ళు చూసిన వేరే వ్యక్తి ఎవరో కాదు సార్, నా ఫ్రెండ్ కజినే. అమ్మాయి కజినా అనుకున్నాను. మోకాలికి బోడిగుండికి ముడిపెట్టే రకాలమ్మా వాళ్ళు. నీ మీద కోపంతో ఇలాంటి పిచ్చి మాటలు పుకార్లు పుట్టించుంటారు. నాకు నీ గురించి తెలుసు కాబట్టి సరిపోయిందమ్మా. లేదంటే ఇలాంటి నిందల వల్ల ఒక అమ్మాయి జీవితానికి ఎంత ప్రమాదం. వాళ్ళకి అలాంటి ఆలోచనలు ఏమీ ఉండవు. నోటికొచ్చింది వాగడం తప్ప ఏమీ రాదు. ఇంతకీ ఆకాష్ మలేషియా నుండి వచ్చేసాడమ్మా? అవును సార్, ఈరోజు ఉదయమే వచ్చారు. సరేనమ్మా, ఒకరోజు వీలు చూసుకుని నేను మీ ఇంటికి వస్తాను. నువ్వు వెళ్ళి వర్క్ చూసుకో అమ్మా. ఓకే సార్. ఇక్కడ లైట్ కరెక్ట్గా లేదు, ఇక్కడ కూడా లైట్ కరెక్ట్గా లేదు, ఇక్కడ కూడా లైట్ సరిగ్గా లేదు. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది. సంధ్య, సంధ్య. వస్తున్నానండి. ఏమండి, ఏమండి, వదలండి. అబ్బా ప్లీజ్ వదలండి. ఎందుకండి ఇలా భయపెడుతున్నారు? ఆ భయంలో కూడా నీ అందం చూడాలని. ఇలా భయపెట్టడానికి పిలిచారా? కాదు, నా అందాల దేవతతో ఫోటో తీసుకుందాం అని పిలిచానులే. ఫోటోనా? ఎందుకు సడన్ గా? చెప్తాను కానీ నువ్వు ఇలా రా సంధ్య, రా రా సంధ్య. సంధ్య స్మైల్ ప్లీజ్. చాలండి, ఇంకెన్ని తీస్తారు? ఎన్నైనా తీసుకుంటాను, నా ఫోను నా ఇష్టం. మీ ఇష్టమే, కానీ ఇప్పుడు ఎందుకు అని? ఆల్రెడీ మనిద్దరి ఫోటోలు చాలానే ఉన్నాయి కదా. లేవు సంధ్య, పాత ఫొటోస్ అన్ని డిలీట్ అయిపోయాయి. ఫోటో ఆల్బమ్ కూడా కనిపించలేదు. ఎక్కడుందని అమ్మని అడిగితే ఇల్లు సర్దేటప్పుడు ఎక్కడో పెట్టేశానని చెప్తుంది. అందుకే ఫ్రెష్గా ఉంటుందని ఇప్పుడు ఫోటోలు తీసుకుంటున్నాను. బాగుంది కదా? వా, ఇది ఇంకా చాలా బాగుంది కదా? బాగుంది కదా? అవునండి. ఈ ఫోటోలతో నాకు చాలా పని ఉంది. పనా? అంటే ఏం చేస్తారు? ఆకాష్కి చూపిస్తాను. సంధ్య, మేమిద్దరం ఫ్రెండ్స్ అయిన రోజు నుండి నిన్ను ఆకాష్కి పరిచయం చేయాలనుకున్నాను, కానీ ఒక్కసారి కూడా కుదరటం లేదు. అందుకే డైరెక్ట్గా చూపించకపోయినా కనీసం ఫోటో అయినా చూపించాలని డిసైడ్ అయిపోయాను. ఏంటండి ఇది? సడన్ గా ఎందుకు ఇలా చేశారు? ఫోటో తీసే ముందు నాకు చెప్పొచ్చు కదా. ఏ ఓ, ఇంకా అందంగా రెడీ అయ్యేదానివా? అవసరం లేదు సంధ్య, నువ్వు ఎలా ఉన్నా నా కళ్ళకి ఎప్పుడూ అందంగానే ఉంటావు. నీ గురించి, మన ప్రేమ గురించి
ఆకాష్తో ఎప్పుడు గొప్పగా చెప్తుంటాను. నా మాటలు పూర్తయిన ప్రతిసారి మీ వైఫ్ని మీట్ అవ్వాలని ఉందని ఎప్పుడు చెప్తూ ఉంటాడు. ఇంటికి వెళ్ళాలని ఒకసారి, షాపింగ్ మాల్లో ఒకసారి, జ్యువెలరీ షాప్లో ఒకసారి, ఇలా చాలాసార్లు మీటింగ్ మిస్ అయింది కదా. కనీసం ఫోటోలతోనైనా పరిచయం చేస్తే మంచిదని ఇలా ప్లాన్ చేశాను. అంటే ఇప్పుడు మన ఫోటో ఆకాష్కి చూపిస్తారా? ఎస్, అన్నీ చూపిస్తాను. నువ్వు లేకుండానే నేను పరిచయం చేస్తాను. కానీ ఈరోజు సండే కదా, ఇంటికి వెళ్తారా? లే సంధ్య, కొన్ని డాక్యుమెంట్స్ తీసుకొని సైట్కి రమ్మని మార్నింగ్ కాల్ చేశాడు. ఆ డాక్యుమెంట్స్ ఇచ్చి ఫొటోస్ చూపించి వెంటనే వచ్చేస్తాను. ఈ రోజు వద్దండి, ఇంకో రోజు ఎప్పుడైనా వెళ్ళండి. నేనంత దూరం నుంచి వచ్చింది మీకోసమే కదా. మనకి ఈ సండే తప్ప వేరే రోజు ఉండదు. సంధ్య ప్లీజ్, జస్ట్ 1 hour అంతే. ఎక్కువ టైం కూడా తీసుకోను. ఇలా చూపించి అలా వచ్చేస్తాను. ఓకే, నిన్ను ఎలాగో డైరెక్ట్గా తీసుకెళ్ళలేకపోతున్నాను. కనీసం ఈ ఫోటోలోనైనా నిన్ను చూపిస్తాను. నువ్వు వెళ్ళి టిఫిన్ పెట్టు, నేను వచ్చేస్తాను. ఓకే సరేనండి. 1 second. ఆకాష్ మా ఇద్దరి ఫోటో చూస్తే నా పరిస్థితి ఏంటి? నా జీవితం ఏమైపోతుంది? సంధ్య, చాలా రోజుల నుంచి మీకు నా వైఫ్ని పరిచయం చేయాలనుకున్నాను. అంటే నీ వైఫ్ని నీతో పాటు తీసుకొచ్చావా? నా వైఫ్ని కాదు, తన ఫోటోని తీసుకొచ్చాను. నేను చూసుకుంటాను. లేవు, జీవితంలో ఇంత మోసపోతానని ఎప్పుడూ అనుకోలేదు. ఏం మాట్లాడుతున్నావు? మోసం ఏంటి? ఏం తెలియనట్టు నటించకు మిత్రద్రోహి.